అందరికీ నమస్కారం. ప్రియమైన మిత్రులారా, సోదరిమణులారా, ఈరోజు రాష్ట్రము, దేశము, యావత్తు ప్రపంచాన్ని కుదిపేసినటువంటి ఈ పాకిస్తాన్ టెర్రరిస్టుల దాడులు, అకారణంగా అమాయక ప్రజల బలి, కాశ్మీర్ లోయలో ఆ అందచందాలు చూసి ఆనందించడానికి పర్యాటక కేంద్రం కాబట్టి చల్లని ప్రదేశం అని చెప్పేసి చాలామంది ప్రయాణం అవుతూ ఉంటారు. ఆ పరిసర ప్రాంతాల్లో చూసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా కుటుంబంతో, ఫ్యామిలీతో గడపాలని చెప్పేసుకుని ప్రతి ఒక్కరికి ఒక ఆశ కలిగి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా అది పర్యాటక ప్రాంతం కాబట్టి పర్యాటకులు వస్తేనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జీవనాధారం వాళ్ళకి దానివల్లే గడుస్తుంది. దానివల్లే వాళ్ళ కుటుంబాలు దాని మీద వచ్చినటువంటి ఆదాయం వల్లే వాళ్ళు బ్రతుకుతారు. పాపం వెళ్ళే వాళ్ళకి ఏదో అటాక్ జరుగుతుందని, లేకపోతే ఇంకోటి ఏదో తెలియదు. అయినప్పటికీ మరి అంత అటాక్ చేసి టైంలో అంతమందిని చంపడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవైపు ఏమో బార్డర్లో కాపలా ఉంటారు, చాలా బందోబస్తుతో అన్నిటికీ తెగించుకొని ఉంటారు. నాకు తెలిసి నేను కూడా ఆ బార్డర్ సరిహద్దులకు కూడా వెళ్ళి చూసాం. చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి భయంకరమైనటువంటి ప్రదేశాల్లో అవతల పాకిస్తాన్లో వాళ్ళు దాటి యువతలకు రావాలనుకుంటే చాలా కష్టం. అది జరిగే పని కూడా కాదు. అప్పుడు మనల్ని మనమే శంకించుకున్నట్లు, మనల్ని మనమే అవమానపరుచుకున్నట్లు, మన సైన్యాన్ని మనమే అనుమానించినట్లుగా ఉంటుంది. కానీ నాకు తెలిసి వచ్చి మన భారతదేశంలో ఢిల్లీ నడి ఒడ్డులోనే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను కొంతమందిని తయారు చేసుకుని ఉంచుకున్నారు. వాళ్ళే మారు వేషాల్లో సైనిక దుస్తులు వేసుకొని మరి AK-47 గన్నలు పట్టుకొని వచ్చి కాల్చి చంపడం జరిగింది. ఇది యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లే ఇప్పటికి కూడా పాకిస్తాను ఏ విధమైనటువంటి పశ్చాత్తాపడకుండా పౌరుషంతో ఛాలెంజ్ చేసి యుద్ధానికి మేము యుద్ధమే అని చెప్పేసుకుని వాళ్ళు చెప్తున్నారు. యుద్ధం వల్ల ఏ దేశాలకు ఇప్పటికే యుద్ధాలు జరిగినట్టు దేశాలు ఎన్నో దేశాలు సర్వనాశనమై అక్కడ ఆకలితో అలమటించుతున్నటువంటి అభాగ్యాలు ఎంతోమంది ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు యుద్ధానికి సిద్ధమని అనుకుంటే పాకిస్తాన్ పెద్ద గొప్ప ఏమి కాదు. మరి మనం కూడా దానికి దిట్టుగా ఎదుర్కొని నిలబడి మరి యుద్ధం చేయొచ్చు. కానీ ఇటీవల కాలంలో అగ్నిపర అనేటువంటి ఈ పథకాలు తెచ్చి సైన్యాన్ని కుదించటం వల్ల సైన్యానికి తగినటువంటి ఒక